హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఎంతో క్విక్ అండ్ టేస్టీగా ఉండే వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాము. నేను చేసిన ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా మైల్డ్ ఫ్లేవర్స్తో, మసాలాస్ ఎక్కువగా లేకుండా చాలా టేస్టీగా వస్తుందండి ఈ వెజిటబుల్ పులావ్. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాము. ఈ పులావ్ మనం వెజ్ నాన్ వెజ్ కర్రీస్కి ఏ కర్రీస్లో అయినా సరే కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఈ పులావ్ చేయడానికి నేనైతే ఫస్ట్ 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది కరెక్ట్గా ఇద్దరికి సరిపోతుందండి ఈ క్వాంటిటీ. ఒక్కసారి ఈ బాస్మతి రైస్ని 3-4 టైమ్స్ వాష్ చేసేసుకొని 1 గంట పాటు మనం నీళ్ళు పోసేసి నానబెట్టేసుకోవాలి. తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి, అలాగే బీన్స్ కూడా, అలాగే పచ్చిమిర్చి 4 తీసుకొని చీలికలుగా చేసుకోండి, అలాగే చిన్న బంగాళదుంప, అలాగే పచ్చి బఠానీ, అలాగే 2 ఆనియన్స్ ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఈ పులావ్ చేయడానికి నెక్స్ట్ ఒక హండీ తీసుకోండి, కొంచెం మందంగా ఉన్నది. ఇది బాగా హీట్ అయ్యాక 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి మీ ఆప్షన్ అండి, నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి నచ్చని వాళ్ళు నెయ్యి స్కిప్ చేసేయచ్చు. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక నేను చూపిస్తున్న ఈ హోల్ బిర్యానీ మసాలా ఉంది కదా, చెక్క, లవంగం, యాలుక, జాపత్రి, షాజీర, బిర్యానీ ఆకు, అలాగే స్టార్ పువ్వు, ఇవన్నీ వేసేసుకొని ఒక 1 మినిట్ మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి రిలీజ్ అయ్యేలాగా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన ఆనియన్స్ కూడా వేయండి. ఆనియన్స్ కొంచెం వేగాక పచ్చిమిర్చి మనం చీలికలు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి కూడా వేసి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదండి. 1 స్పూన్ వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా కాసేపు ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాక ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే బంగాళదుంప ముక్కలు వేసుకోండి, అలాగే బీన్స్ ముక్కలు కూడా వేసేసి ఒకసారి తిప్పేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పచ్చి బఠానీ వేయాలండి. నేనైతే ఒక చిన్న కప్ పచ్చి బఠానీ తీసుకున్నాను. అవి కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి తిప్పేసుకోండి. ఇవన్నీ ఒక 1 మినిట్ పాటు తిప్పేసుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోండి. మనకి సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అవుతాయి అన్నమాట, ఫాస్ట్గా కుక్ అవుతాయి. అలాగే సాల్ట్ కూడా ఈ వెజిటేబుల్స్కి పడుతుంది. ఇప్పుడు ఈ సాల్ట్ వేసాక మనం సిమ్లో మూత పెట్టేసుకొని కాసేపు అలాగే వదిలేయాలి. తర్వాత మూత తీసి చూస్తే ఇవి మంచిగా కుక్ అవుతాయండి. ఇందులో కొంచెం తరిగిన కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసి ఇవి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా మనం తిప్పుకోవాలి. 1 నిమిషం పాటు తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం 1 స్పూన్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోవాలి. దాంతోపాటు వేయించిన జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకొని తిప్పేసుకోండి. నెక్స్ట్ పుల్లగా లేని పెరుగు తీసుకోవాలండి. పెరుగు మరి పుల్లగా ఉండకూడదు. 1 కప్పు పెరుగు తీసుకొని పెరుగంతా ఆ వెజిటేబుల్స్లో మిక్స్ అయ్యేలాగా తిప్పుకోండి. ఇలా బాగా తిప్పేసుకున్నాక మనం మూత పెట్టేసి 1 నిమిషం అలా వదిలేసేయాలి. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే ఇది మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా. దీన్ని ఒక్కసారి తిప్పేసుకోండి. తిప్పేసుకొని కసూరి మేతి ఉంటుంది కదా, కసూరి మేతి 1/2 స్పూన్ వేసుకోండి. దీనివల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోవచ్చండి. ఒకవేళ కసూరి మేతి లేకపోతే దాన్ని స్కిప్ చేసేయండి, వేయాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత మనం బాగా కలిపేసుకొని ఒక 1 అవర్ మనం బియ్యం నానబెట్టాం కదా, బాస్మతి రైస్, ఆ బియ్యం అన్నీ వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి ఈ వెజిటేబుల్స్, ఆ రైస్ అవంతా కలిసేలాగా మనం బాగా తిప్పుకోవాలి. తిప్పేసి మనం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మనం ఆ ఫ్లేవర్ అంతా ఆ రైస్కి పట్టేలాగా మనం వదిలేసేయాలి. నెక్స్ట్ మనం 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ లాగా కొలత తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న రైస్కి సరిపడేలాగా నేను వాటర్ పోసేసుకుంటున్నాను. 1 కప్కి 1.5 కప్ ఇలా ఉండాలండి బాస్మతి రైస్కి. అప్పుడు రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు నేను వాటర్ పోసేసుకున్నాక ఇందులో సాల్ట్ కూడా చూసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను.
ఈ టైంలోనే మనకి ఏది సరిపోకపోయినా సరే మనం అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత ఇలా ఒక లెమన్ పిండండి. దీనివల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఇప్పుడు బాగా కలిపేసి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పైన వెయిట్ పెట్టేసి కుక్ చేసేసుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మంచిగా పొడి పొడిలాడుతూ వెజిటేబుల్ పులావ్ చాలా బాగా వచ్చిందండి. ఈ వెజిటేబుల్ పులావ్ని నేనైతే పొటాటో కుర్మా కాంబినేషన్గా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను చేసిన ఈ వెజ్ పులావ్ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.